శ్రీమాత్రే నమః. ఈరోజు లలితా సహస్రనామములోని అమ్మవారి నామముల యొక్క అర్థములు తెలుసుకుందాము. దేశకాల పరిచ్ఛిన్న సర్వగా సర్వమోహిని సరస్వతి శాస్త్రమయి గుహంబ గుహ్యరూపిణి. ఈరోజు వీడియోలో శాస్త్రమయి, ఇది అమ్మవారి 4 అక్షరాల నామము. దీనిని శాస్త్రమయ్యై నమః అని ధ్యానించాలి. సరస్వతీ స్వరూపమే శాస్త్రమయి. శ్రీమాత కంఠం నుండి ఆయుర్వేద ధనుర్వేదాలు, ఆ తల్లి ఆ అవయవాల నుండి సర్వశాస్త్రాలు ఉద్భవించాయని శాస్త్రము. శాస్త్రమంతా అమ్మ ఒడిలోనే నిండి ఉన్నది. అన్ని శాస్త్రములు ఆ తల్లిలోనివే. శాస్త్రముల ద్వారానే ఆ తల్లిని తెలుసుకోవచ్చు. భగవంతుని తెలుసుకోవాలంటే శాస్త్రమే ప్రమాణము. శాస్త్రము, గురువాక్యము, ఆత్మనిశ్చయము మూడూ తెలియాలి. శాస్త్రాన్ని మొదట గురువు ద్వారా తెలుసుకొని తర్వాత దానిని ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అదే ఆత్మనిశ్చయము. బుద్ధిని స్మరించేది జ్ఞానము. ఇది కావాలంటే ఆ తల్లి యొక్క దయ ఉండాలి. ప్రవృత్తి నివృత్తులను తెలియజేసేదే శాస్త్రము. జ్ఞానాది దేవతగా సరస్వతిగా సకల శాస్త్రమయిగా ఉన్నది జగదాంబ అని వర్ణించారు వాగ్దేవతలు. గుహాంబ, ఇది అమ్మవారి 3 అక్షరాల నామము. దీనిని గుహాంబాయై నమః అని ధ్యానించాలి. గుహుడు అనగా కుమారస్వామి, సుబ్రహ్మణ్యుడు. ఆ స్వామికి మాతృమూర్తి అయిన జగదాంబ గుహాంబ. శివశక్తుల ఏకత్వమే సుబ్రహ్మణ్యుడు. ఈయన వలననే జ్ఞానము, సర్వదేవతల సేనానాయకుడు తన తల్లి ఇచ్చిన జ్ఞానశక్తి ఆయుధముతో సేనాపతిగా ఉండి దేవతలను నడిపిస్తున్నాడు. బుద్ధి ప్రధాన దేవుడు కనుక ఈయనకు గురుగుహ అంటారు. గుహ అన్న పదము జ్ఞానాన్ని సూచిస్తున్నది. బ్రహ్మకే జ్ఞానమును ఇచ్చినవాడు గుహుడు. అత్యంత రహస్యమైన బ్రహ్మజ్ఞానమును ఇచ్చినవాడు గుహుడు. ఆ తల్లి కూడా బ్రహ్మజ్ఞానమును కలిగించే తల్లి కనుక గుహాంబ. ప్రతి జీవుడు గుహుడే. సర్వజీవులకు అంబ కనుక గుహాంబ. షణ్ముఖుని వద్ద 9 మంది దాదులను ఉంచినది ఆ తల్లి. వీరు ఆ స్వామి ఆలనా పాలన చూశారు. వీరిని స్కధాంబలు అంటారు. వారిని గుహమాతలు అని, బాలదేవతలు అని పిలుస్తారు. వీరు పిల్లల్ని 14 సంవత్సరముల వరకు రక్షిస్తారు. ఈ నామధ్యానం వలన పిల్లలకు రక్షణ, దేవకార్యములు, పితృకార్యములు జరపని వారిని ఈ దేవతలే పీడిస్తారు. సుబ్రహ్మణ్య ఆరాధనల వల్ల ఇది ఉండదు. అటువంటి శ్రీ విద్యా ఉపాసకుడైన సుబ్రహ్మణ్యుని కన్న తల్లిని గుహాంబ అన్నారు వాగ్దేవతలు. గుహ్య రూపిణి, ఇది అమ్మవారి 5 అక్షరాల నామము. దీన్ని గుహ్య రూపిణ్యై నమః అని ధ్యానించాలి. గుహుడు ప్రసాదించే జ్ఞానము గుప్తమైనది, అనగా పైకి కనిపించనిది, రహస్యమైనదని అర్థము. అటువంటి రహస్యమైన జ్ఞానముల ద్వారా తెలుసుకునే తల్లి జగదాంబ గుహ్య రూపిణి. హృల్లేఖ్య మంత్రం గుహ్య. హ్రీం అంతర్ముఖత్వం చేసి హృదయంలోకి తీసుకెళ్లే బీజము ఈ మంత్రములో ఉన్న తల్లి అని భావము. దేశకాల పరిచ్ఛిన్న సర్వగా సర్వమోహిని సరస్వతి శాస్త్రమయి గుహాంబ గుహ్యరూపిణి. ఈ శ్లోకంలో అమ్మవారి నామములు 7. ఈ నామములు పరబ్రహ్మతత్వమును, జ్ఞానమును తెలిసే నామములు. ఆ తల్లిపుత్రుడైన గుహుడే శ్రీ విద్యా ఉపాసనాపరుడు. వేదాంత విజ్ఞాన రూపిణియే గుహ్యరూపిణి, గురురూపిణి. అంతర్యాగముతో తల్లిని కీర్తిస్తే ప్రీతి అని భావము. ఓం శ్రీమాత్రే నమః. రేపటి వీడియోలో మరికొన్ని శ్లోకములతో మళ్ళీ కలుస్తాం.